హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి డిఫరెంట్ అయిన స్వీట్ రెసిపీ అండి. పాలతో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. పాలల్లో రవ్వని నానబెట్టి ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి రవ్వ కేసరిని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మరి డిఫరెంట్ అయిన రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా బాదం పప్పు పలుకుల్ని వేసుకొని వాటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో ఇప్పుడు నేను ఇక్కడ 60 ml అయితే ఉప్మా రవ్వ వేసుకున్నానండి. తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకొని అది మంచి కలర్ వచ్చే వరకు ఒక 5 minutes పాటు ఆ నెయ్యిలో అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి అయితే ఈ రవ్వ మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఇక్కడ నేను 60 ml రవ్వ తీసుకున్నాను. ఈ రెసిపీకి మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. 60 ml రవ్వకి ఒక 2 కప్పులన్నర అయితే పాలు పడతాయండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి. పచ్చి పాలు వేసుకుంటే స్వీట్ అనేది మనకి వాసన వస్తుందండి. 2 కప్పులన్నర పాలు వేసుకున్నాను. 1 కప్పు రవ్వకి వేసుకొని దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం 60 ml అయితే రవ్వ తీసుకున్నాం కాబట్టి అందులో సగం 30 ml అయితే నెయ్యి తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు పంచదార అండి, 120 ml అంటే 2 కప్పుల పంచదార తీసుకున్నాము. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ పంచదారని మనం క్యారమెలైజ్ చేసుకోవాలండి. చూడండి, ఈ పంచదారని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా ఇలాగా నొరగల్లా అయితే వస్తుందండి. దాన్ని మనం ఆగకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా నొరగగా వచ్చిన తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే మనకి దాని కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకాస్త కలర్ వచ్చే వరకు దీన్ని ఉంచుకుందాం. చూడండి, మనకి కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం పాలల్లో నానబెట్టిన రవ్వనైతే దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వ ఇంకా పంచదార మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత చూడండి, కొంచెం పలుచగా ఉంది కదా, దీన్ని ఇంకా కొంచెం సేపు అయితే దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ పౌడర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇక ఫైనల్గా అయితే మనం జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇంకొక 2 minutes పాటు ఉడికించుకుంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ అయితే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత మరీ దగ్గరికి అయిపోయింది అనుకోండి, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే ఈ రవ్వ కేసరిని సర్వ్ చేసుకుంటున్నానండి. రవ్వ కేసరి అనే కంటే కూడా రవ్వ హల్వా అంటే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా మీరు కూడా ఈ రవ్వ కేసరిని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. నా వీడియోని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.